పనిలో ఒక పెద్ద రహస్యం దాగుంది. ఏంటో చూద్దామా? చూసారా, గదిని శుభ్రం చెయ్యాలంటే అర్జునుడికి చాలా కష్టంగా అనిపిస్తోందట. అప్పుడే చూసారా, కృష్ణుడు వచ్చేశాడు పని గురించి ఒక స్పెషల్ సీక్రెట్ చెప్పడానికి. ముందుగా విధి అంటే ఏంటో చూద్దాం. మనందరం చేయాల్సిన పనులే స్కూల్లో, ఇంట్లో. ఉదాహరణకు డబ్బుల కోసం కాదు, అది మంచి పని కాబట్టి గదిని శుభ్రం చేయాలి. సరే, ఈ రహస్యం ఎలా పనిచేస్తుందో చూద్దాం. మొదట ఒక్క అడుగుతోనే మొదలుపెట్టాలి. మనం చేసే పనిమీద దృష్టి పెట్టినప్పుడు చూడండి, అద్భుతంగా పని జరిగిపోతుంది. ఒక పనిని చక్కగా పూర్తి చేసినప్పుడు వచ్చే ఆనందమే అసలైన బహుమతి కదా. కాబట్టి కృష్ణుడు చెప్పిన అతి ముఖ్యమైన విషయం ఒకటే. అదేంటంటే, ఖాళీగా కూర్చోవడం కన్నా పని చేయడమే ఎప్పుడూ మేలు. ఈ రహస్యం కేవలం ఇంటి పనులకే కాదు, హోంవర్క్ కూడా భలేగా పనిచేస్తుంది. ఈ స్టెప్స్ ఫాలో అయితే హోంవర్క్ మీద చక్కగా దృష్టి పెట్టొచ్చు, డిస్టర్బెన్స్ ఉండదు. ఇదే పనితనం మనల్ని ఒక మంచి స్నేహితుడిగా కూడా మార్చగలదు. ఇలా మనస్ఫూర్తిగా ఇతరులకు సాయం చేస్తే మనం ఎంత మంచివాళ్లమో తెలుస్తుంది. మొత్తానికి అస్సలైన రహస్యమేంటంటే, ఏ పని చేసినా సంతోషంగా చేయడమే. సరే, మరి ఈరోజు నవ్వుతూ చేయగలిగే ఒక పని ఏంటో ఆలోచించండి.